Good morning everybody, this is Upar Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishnaveni. In this video I am going to solving the maths problems of Grand Test 3 for SGT aspirants in the regarding of new series. న్యూ సిరీస్లో భాగంగా మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు ఎస్జిటి ఆస్పిరెంట్స్ కొరకు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 3లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఈ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ మనకి 89th క్వశ్చన్ చూసామంటే, ఒక దీర్ఘ చతురస్రాకార ప్లాట్ యొక్క కర్ణము మరియు ఒక భుజం వరుసగా 65 మీటర్లు మరియు 63 మీటర్లు. ఆ దీర్ఘ చతురస్రాకార ప్లాట్ యొక్క చుట్టుకొలత ఎంత అన్నాడు. ఏం చేశాడంటే, మనకు దీర్ఘచతురస్రం యొక్క ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ యొక్క కర్ణం ఇచ్చినాడు, తర్వాత ఒక భుజం ఇచ్చినాడు. కర్ణము భుజం ఇచ్చి ఏమన్నాడు అంటే ఆ ప్లాట్ యొక్క చుట్టుకొలత కనుక్కోమన్నాడు. యాక్చువల్గా మనకు దీర్ఘచతురస్రం తీసుకున్నామంటే ఈ దీర్ఘచతురస్రంలో కర్ణం వచ్చేసి ఎంత అన్నాడంటే 65 మీటర్లు అన్నాడు. ఒక భుజం అంటే ఎంత అంటే 63 అన్నాడు. ఇక్కడ భుజం తీసుకున్నాం, ఇక్కడ భుజం తీసుకున్నామంటే 63. ఇక్కడ కూడా ఏం చేయాలి, మళ్ళీ మనము 63 తీసుకోవాలి, ఎందుకంటే ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి అనమాట. నెక్స్ట్ తెలియదు మనకు, ఇది ఎక్స్ అనుకున్నామంటే ఎక్స్ అంటే ఏమని చేసి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఫస్ట్ నేను ఎక్స్ ఈజ్ కొట్టే ఏమని రాస్తా, √65² - 63² అని చెప్పి రాసుకోవచ్చు. మనకి √65 వచ్చేసి ఎంత వస్తుందంటే 4225 వస్తుంది. నెక్స్ట్ 63 వచ్చేసి 3969 వస్తుంది అనమాట. నెక్స్ట్ ఈ రెండింటిని మనము మైనస్ చేసామంటే 256 వస్తుంది. మరి 256 వచ్చేసి ఏది మనకు 16 అని చెప్పని అర్థం. మనకు అంటే ఎంత ఉన్నది, ఇది 16 ఉంటుందని చెప్పని అర్థం. అంటే ఇక్కడ 16 ఇక్కడ 16 అని చెప్పి మనకు కావాల్సింది ఏమంటే ఆ ప్లాట్ యొక్క చుట్టుకొలత అన్నాడు. కాబట్టి ఫామ్లో ఏం మనకు చుట్టుకొలత ఫామ్లో వచ్చేసి P = 2 × L + B అనమాట. 2 ఇంటూ ఏం చేసుకోవాలి, L + B అంటే 63 + 16 తీసుకోవాలి. 2 ఇంటూ ఎంత వస్తుంది 79 అనమాట. 79 అంటే అప్పుడు ఎంత మనకు 158 అనమాట. అంటే 158 మీటర్స్ వస్తుందని చెప్పని అర్థం మనకు. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 90 క్వశ్చను, 5 సెంటీమీటర్లు 7 సెంటీమీటర్లు మరియు 10 సెంటీమీటర్లు భుజాలతో కూడిన త్రిభుజ వైశాల్యము చదరపు సెంటీమీటర్లో కనుక్కోండి అని చెప్పినాడు. మనకి 5 సెంటీమీటర్లు, తర్వాత 7 సెంటీమీటర్లు, ఆ తర్వాత 10 సెంటీమీటర్లు అన్నాడు. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి త్రిభుజం ఏ త్రిభుజం అంటే మనకు అర్థమేమి, విషమబాహు త్రిభుజం. అంటే 3 భుజాలు కూడా ఏవి కూడా మనకి ఇక్కడ సమానంగా లేవు కాబట్టి ఇది విషమబాహు త్రిభుజం అని చెప్పని అర్థం. మరి విషమబాహు త్రిభుజం యొక్క ఫార్ములా ఏం మనకు అంటే ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి A = √S × S - A × S - B × S - C అని చెప్పి తెలుసు మనకు. మరి ఇక్కడ ఎస్ అంటే ఏం మనకంటే చుట్టుకొలతలో సగం అని చెప్పని అర్థం. మరి చుట్టుకొలత అంటే ఏం చేస్తాం, మనము ఈ మూడింటిని ప్లస్ చేస్తాం. అంటే 5 + 7 + 10, దీంట్లో సగం అంటే /2 చేస్తాం. అంటే ఎంత వస్తుంది, 5 + 7 వచ్చేసి 12, 12 + 10 వచ్చేసి ఎంత 22 అనమాట. అంటే 22/2, 22/2 అంటే ఎంత మనకు 11 అని చెప్పని అర్థం. నెక్స్ట్ ఆ తర్వాత ఇప్పుడు మనకు A = √S అంటే ఏం రాస్తా 11 రాస్తా. నెక్స్ట్ S - A అంటే 11 - 5 అని చెప్పి రాసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత 11 - 7 రాయొచ్చు. నెక్స్ట్ 11 - 10 అని చెప్పి రాసుకోవచ్చు. √11 × 11 - 5 వచ్చేసి 6, 11 - 7 వచ్చేసి 4, నెక్స్ట్ 11 - 10 వచ్చేసి ఎంత వస్తుంది 1 వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయొచ్చు మనం ఇక్కడ దీన్ని 66 రాయొచ్చు. √66 × 4 అని చెప్పి రాసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు తీసుకోవాలంటే అప్పుడు ఏం చేయొచ్చు మనము √66 × √4 రాయొచ్చు. √4 అంటే ఎంత వస్తుంది మనకు 2 వస్తుంది కాబట్టి 2√66 అనమాట. దీన్ని మనము డిఫరెంట్గా అంటే డివైడ్ చేయలేమన్నమాట, అంటే సపరేట్ చేయలేమన్నమాట. కాబట్టి ఇచ్చిన ఆప్షన్ లేదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. 91 క్వశ్చను, అజయ్ 2 పాచికలు వేశాడు. మొదటి పాచిక 3 యొక్క గుణకాలు మరియు రెండవ పాచిక సరి సంఖ్య చూపే సంభావ్యత ఎంత. 2 పాచికలు వేసాడంట. మొదటి పాచిక వచ్చేసి ఏమంట 3 యొక్క గుణిజాలంట. మరి 3 యొక్క గుణిజాలంటే ఏమొస్తాయి మనకు వచ్చేసి 3 × 1 = 3, 1 3 2 = 6 అనమాట. నెక్స్ట్ ఇంకా పెద్దగా వస్తాయి మనకి 3 3 తీసుకున్నామంటే, కాబట్టి 3 6 మాత్రం తీసుకోవాలి. నెక్స్ట్ రెండవ పాచిక వచ్చేసి ఏమంట సరి సంఖ్యలు అంట. సరి సంఖ్యలు అంటే ఏమని తీసుకోవచ్చు మనం 2 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు. 6 కంటే ఎక్కువ తీసుకోరాదు. ఓకే, ఇప్పుడు మనకి కాంబినేషన్ ఏమేమి వస్తాయి మనం అంటే ఏమైనా రాసుకోవచ్చు మనం అంటే పర్యవసానాలు 3, 2, తర్వాత 3, 4, నెక్స్ట్ 3, 6, నెక్స్ట్ ఆ తర్వాత 6, 2, 6, 4, నెక్స్ట్ 6 అని చెప్పి రాసుకోవచ్చు. యాక్చువల్గా మొత్తం పర్యవసానాల సంఖ్య అంటే ఏం చేస్తాం మనం అంటే 6 × 6 తీసుకుంటాం. 2 పాచికలు కాబట్టి 6 × 6 అంతా
36. ఇప్పుడు మనకి అనుకూల పర్యవసానాలు అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అనమాట. ఇప్పుడు మనకు సంభావ్యత వచ్చేసి ఏమవుతుంది అంటే మనకు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య 36 అంటే 6/36. 6 1 జా 6 6 జా అంటే ఎంత వస్తుంది? 1/6 అనమాట. మరి 1/6 అంటే ఇచ్చిన ఆప్షన్ లేదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 92 క్వశ్చన్. ఒక గంటలో సెకను యొక్క దశాంశం ఎంత అన్నాడు. దశాంశం అంటే అర్థం ఏమి? భిన్నం అని చెప్పని అర్థం మనకు, అంటే పాయింట్స్లో ఉంటుందని చెప్పని అర్థం మనకు. ఓకే, అంతే. అంటే మనం పాయింట్స్లో ఫైండ్ అవుట్ చేయాలని చెప్పని అర్థం. మరి ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేసామంటే అన్ని పాయింట్స్లో ఉంది. ఇక్కడ ఒక గంటలో సెకను యొక్క దశాంశం అన్నాడు. యాక్చువల్గా మనకి ఒక గంటకి ఎన్ని సెకండ్లు మనం లెక్కేస్తే ఫస్ట్ ఒక గంటకి 60 నిమిషాలు మనకు ఏమి 60 నిమిషాలు అయితే ఒక నిమిషానికి వచ్చేసి 60 సెకండ్స్. కాబట్టి ఒక గంటకి ఏం చేస్తానంటే 60 నిమిషాలు కదా మనకు. 60 ఇంటూ ఒక నిమిషానికి ఎన్ని సెకండ్లు? 60. అంటే ఏం రాయచ్చు మనము? 3600 సెకండ్స్ అని చెప్పి అర్థం ఒక గంటకి అనమాట. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే దశాంశంలో చెప్పాలంటే అప్పుడు ఏం చేస్తా? 1/3600 అని చెప్పి రాసుకోవచ్చు అనమాట. మరి 1/3600 అని చెప్పి రాసుకున్నానంటే నేను ఏం చేస్తానంటే 1/36 తీసుకుంటా, ఇంకోటి ఏం చేస్తానంటే 1/100 అని చెప్పి తీసుకుంటా. ఓకేనా? ఇక్కడ డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు 1/36 మాత్రం డివిజన్ తీసుకుంటా, ఎందుకంటే ఈ మొత్తాన్ని తీసుకున్నామంటే పెద్దగా చేయొచ్చు మనము, పెద్ద వేయాల్సి వస్తుంది. కాబట్టి సింపుల్గా చేసేద్దాం మనము. 1 తీసుకుంటే 0.0 పెట్టేస్తాం, ఏమి పోదు. కాబట్టి మళ్ళీ ఏం చేస్తా? ఇక్కడ 0 పెట్టుకొని ఇక్కడ 0 పెట్టుకున్నానంటే అప్పుడు 36 2 జా ఎంత? 72 వస్తుంది. నెక్స్ట్ 8 9లో 7 పోతే 2 వస్తుంది. మళ్ళీ ఏం చేయొచ్చు? 0 పెట్టుకుంటా. 0 పెట్టుకున్నానంటే అప్పుడు ఏమొస్తుంది? 36 7 అనమాట. 7 6 జా 42, 7 3 జా 21 25 అనమాట. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 8, నెక్స్ట్ 7లో 5 పోతే 2, మళ్ళీ సేమ్ 280 అంటే మళ్ళీ 7 వస్తుంది. మళ్ళీ ఏం చేయొచ్చు? మళ్ళీ మనం 252 చేయొచ్చు. కానీ ఇదంతా అవసరం లేదు మనకి. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఈ 1/36 అంటే 0.0277 వచ్చింది. నెక్స్ట్ 1/100 అంటే ఏమని రాస్తాను నేను? 0.001 అని చెప్పి రాసుకుంటా. సారీ, 0.01 అని చెప్పి రాసుకుంటా. ఓకే, 0.01 అని చెప్పి రాసుకున్నానంటే అప్పుడు మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్, ఇక్కడ వచ్చేసి 4 డిజిట్స్, అంటే టోటల్ 6 డిజిట్స్ తర్వాత మనం పాయింట్ పెట్టాలి. 1 2 3 4 5 6 0.0 అంటే 0000277 అని చెప్పి అర్థం అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కొంతమంది ఏం చేస్తామంటే 1/3600 అని మనం డివిజన్ చేసుకున్నాం అనుకోండి, లెంతీగా వస్తుందన్నమాట. కాబట్టి కొద్ది షార్ట్కట్లో ఇలా చేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, 93 క్వశ్చను. 8 9 12 15 ద్వారా భాగించినప్పుడు ప్రతి సందర్భంలో 1 శేషంగా వచ్చే అతి చిన్న సంఖ్య అన్నాడు. అతి చిన్న సంఖ్య అంటే అర్థమే మనము కసాగు ఫైండ్ అవుట్ చేయాలని చెప్పని అర్థం. కాబట్టి వెంటనే మనం ఏం చేద్దాము? ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఏమి? 8కి 9కి 12కి 15కి. మరి ఏది తీసుకోవచ్చు? 8 9 12 15 అంటే 3 ఒకే దాంతో తీసుకోవచ్చు. ఈ 3ని దేంతో తీసుకోవచ్చు? 3తోనే తీసుకోవచ్చు. అంటే ఇది క్యాన్సిల్ కాదు, అట్లా వేస్తా. 3 3 జా 9, 3 4 జా 12, 3 5 జా 15. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయొచ్చు అంటే 8 4 మాత్రం పోతుంది. కాబట్టి ఏదైతే పోతుంది? 2తో పోతుంది. 2 4 జా 8 క్యాన్సిల్ కాదు కాబట్టి అట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ 2 2 జా 4, ఇది క్యాన్సిల్ కాబట్టి అట్లా పెట్టుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ ఇది రెండే అంటే 2 2 జా 4, 3 అట్లా వేసుకోవాలి. 2 1 జా 2 5, ఇంకేది పోదు కాబట్టి ఇలా పెట్టుకుంటే ఇప్పుడు ఎల్సిఎం ఏమొస్తుంది? 3 2 జా 6, 6 2 జా 12, 12 2 జా 24, నెక్స్ట్ 3 5 జా 15, 15 4 జా 60, 15 2 జా 30, 360 అనమాట. అంటే అతి చిన్న సంఖ్య అంటే వీటితో భాగించబడే అతి చిన్న సంఖ్య. కానీ మనకి ఏం కావాలంటే శేషము +1 రావాలి. ఇప్పుడు దీంతో ఇవన్నీ భాగిస్తే ఏమొస్తాయి? మనకు శేషం 0 వస్తాయి. కానీ +1 రావాలంటే అప్పుడు ఏం చేయాలి? మనం ఇక్కడ ఇచ్చిన ఆన్సర్కి +1 యాడ్ చేయాలి, అంటే 361. అప్పుడు ఏమవుతుంది? మనకు వీటితో భాగిస్తే ఈ 361ని 8తో 9తో 12తో 15తో భాగిస్తే ఖచ్చితంగా శేషం ఏమొస్తుంది? 1 వస్తుంది అనమాట. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 94 క్వశ్చను. 3240 కారకాల మొత్తం కనుగొనండి అన్నాడు. 3240 కారకాల మొత్తం కనుగొనండి అన్నాడు. కారకాలన్నా కారణాంకాలన్నా రెండు ఒకటే మనకి. కారకాలంటే ఇక్కడ ఏవో కొత్తగా ఉన్నాయని చెప్పని అర్థం కాదు మనకు. మరి యాక్చువల్గా ఈ విధంగా కారకాల మొత్తం కనుక్కోవాలి అంటే ఒక ఫార్ములా ఉందన్నమాట. ఏదైతే ఫార్ములా అంటే k = a⁴x + b⁴y అయితే
కారణాంకాల మొత్తం లేకపోతే కారకాల మొత్తం ఏమవుతుంది అంటే e⁻0 ప్లస్ e⁻1 ప్లస్ a² ప్లస్ ఎక్సెట్రా లాస్ట్ ఎక్కడి వరకు అంటే e⁻x వరకు వేసుకుంటాం అనమాట. తర్వాత ఇంటూ మళ్ళీ ఏం చేస్తామంటే b⁻0 ప్లస్ b⁻1 b⁻2 ప్లస్ ఎక్సెట్రా ప్లస్ b⁻y అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసినామంటే ఆన్సర్ వచ్చేస్తుందని చెప్పని అర్థం. ఇక్కడ k అంటే ఇది మనకు 3240 అని చెప్పని అర్థం. ఇప్పుడు ఈ 3240 అని ఏం చేయాలి, మనము కారణాంకాలు రాసుకోవాలి, ప్రధాన కారణాంకాలకు రాసుకోవాలి. మరి 3240ని ప్రధాన కారణాంకాలు రాసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 8 తీసుకుంటా. 8 4 జా 32 0, నెక్స్ట్ 8 5 జా 40, నెక్స్ట్ ఆ తర్వాత 5 8 జా 40, 5 1 జా, నెక్స్ట్ 9 9 జా. ఓకే, 9 9 జా అంటే ఇప్పుడు ఎలా తీసుకుంటానంటే 8 ఇంటూ 5 ఇంటూ ఎంతది 9² అనమాట. ఇప్పుడు కారణాంకాలు ప్రధాన కారణాంకాలు ఉండదు, ఇది ప్రధాన కారణాంకం కాదు. ఇది 8 నేను చేస్తా 2 క్యూబ్ రాస్తా, 5 ప్రధాన కారణాంకం సరిపోయింది. 9 ప్రధాన కారణం కాదు, దీన్ని ఏం చేస్తా 3² హోల్ స్క్వేర్ రాస్తా. అంటే 2 క్యూబ్డ్ ఇంటూ 5⁻1 ఇంటూ 3² హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 8⁻4 వస్తున్నాడు. ఇప్పుడు వీటిని మనముగా e⁻x అంటే అది 2 క్యూబ్డ్ అని చెప్పని అర్థం. ఈ 2 క్యూబ్ని ఏమి రాసుకోవాలి, ఇలా రాసుకోవాలి. అంటే 2⁻0 ప్లస్ 2⁻1 ప్లస్ 2² ప్లస్ 2 క్యూబ్డ్ అంటే 3 వరకే. ఎక్స్ ఈక్వల్ కాబట్టి అంటే ఎక్స్పీరియన్స్ వరకు ఈక్వల్ కాబట్టి 3 వరకు రాసుకోవాలి. రాసుకున్నామంటే ఎంత వస్తుంది, ఇది 1 వస్తుంది, ఇది 2, తర్వాత 4 ప్లస్ 8 అనమాట. ఎంత 1 ప్లస్ 2 3, 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 8 ఎంత 15 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ ఏది 5⁻1 అంటే ఏం రాస్తా 5⁻0 ప్లస్ 5⁻1 రాస్తా. అంటే 10⁻0 ఈక్వల్ ఎంత 1 ప్లస్ 5 ఎంత 6 వస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత 3⁻4 అంటే ఏం రాస్తా 3⁻0 ప్లస్ 3⁻1 ప్లస్ 3² ప్లస్ 3 క్యూబ్డ్ ప్లస్ 3⁻4 అంటే ఏమి ఇది 1, తర్వాత 3, ఆ తర్వాత 9, ఆ తర్వాత 27, ఆ తర్వాత 81 అనమాట. ఏమి ఈ మొత్తాన్ని మనము ప్లస్ చేసినామంటే ఎంత వస్తుంది అంటే కంప్లీట్గా మనకి ఇక్కడ ఏమి దాన్ని ప్లస్ చేసుకున్నామంటే 1 ప్లస్ 3 ఎంత 4, 4 ప్లస్ 9 వచ్చేసి 4 ప్లస్ 9 వచ్చేసి ఎంత 13, తర్వాత 13 ప్లస్ 27 వచ్చేసి 40 అవుతుంది. 40 ప్లస్ 81 అంటే ఎంత వస్తుంది అప్పుడు 121 వస్తుంది అనమాట. ఓకే, అది ఇది 121 అని చెప్పని అర్థం అనుకో. నెక్స్ట్ ఇప్పుడు మనకి కారణాంకాల మొత్తం అంటే ఏం చేయాలి మనం, ఇప్పుడు దీన్ని తీసుకొని ప్లస్ చేసుకోవాలి మనం. అంటే ఏ విధంగా 15 ఇంటూ 6 ఇంటూ 121 చేసినామంటే ఎంత వస్తుంది 15 6 జా 90 ఇంటూ 121 9 1 జా 9, 9 2 జా 18, 9 1 జా 9, 9 1 ఎంత 10, తర్వాత 0 అంటే 10890. అంటే ఎన్నో ఆప్షన్ మనకి అంటే ఇచ్చిన దాంట్లోన ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది కొద్దిగా మనకి మన స్థాయిని మించి ఎస్జిటి లెవెల్ మించి ఇచ్చాడు, కానీ ఇట్లాంటివి కూడా నేర్చుకోవాలి మనం. కారణాంకాలు మొత్తం అంటే k = e⁻x ప్లస్ e⁻y అయితే వీటినే ఇలా రాసుకుంటాం అనమాట. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే కూడా ఫ్యాక్టోరియల్ మాది కూడా రాసుకోవచ్చు అని చెప్పని అర్థం అనమాట. ఓకేనా, 95 క్వశ్చన్. 7 వరుస సహజ సంఖ్యల మొత్తం 1617, వీటిలో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో కనుగొనండి. మనకేమి ఇచ్చాడంటే 7 వరుస సహజ సంఖ్యల మొత్తం అన్నాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే x +1 x +2 x +3 x +4 x +5 x +6 అనుకొని వాటి అన్నింటిని మొత్తం ప్లస్ చేసి తర్వాత 1617కి ఈక్వల్ చేస్తాం. అలా వద్దు, ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఇంతకుముందు ఒక లాజిక్ చెప్పాను మీకు. సగటు అంటే అర్థం ఏమనకంటే ఇట్లా ఈ విధంగా వరుస సంఖ్యలు ఇచ్చినప్పుడు మధ్య విలువ అని చెప్పని అర్థం. కానీ ఇక్కడ మనకు సగటు ఇవ్వలేవాడు, యావరేజ్ ఇవ్వలే. కానీ దీనికి యావరేజ్ చేస్తాం మనం ఫస్ట్. ఏది సగటు చేస్తాం అనమాట. అంటే 7 వరుస సంఖ్యలకి సగటు చేస్తా. అంటే ఎంత వస్తుంది మనకి ఇచ్చింది ఏది ఇక్కడ 1617 అనమాట. 1617/7 చేసుకుంటా అంటే వస్తుంది 7 2 జా 14, 7 3 జా 21, నెక్స్ట్ 7 1 జా 7 అంటే 231. అంటే ఇక్కడ ఇచ్చిన 7 వరుస సంఖ్యల్లో 231 వచ్చేసి మిడిల్లో ఉందని చెప్పని అర్థం మనకు. ఎందుకంటే అదే చెప్పిన సగటు అంటే అర్థమేమి మధ్య విలువ అని చెప్పిన. 231 అంటే ఇటువైపు ఎన్ని ఉంటాయి, అప్పుడు ఇక్కడ ఇటువైపు 3 ఉంటాయి, ఇటువైపు 3 ఉంటాయి. అంటే 232 233 234 అనమాట. ఇక్కడ 230 229 228 అనమాట. ఇప్పుడు వీటిలో మనకి ఏమన్నాడు ప్రధాన సంఖ్యలు అన్నాడు. మరి ప్రధాన సంఖ్యలు అంటే అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏదేదైతే ఇప్పుడు సపోజ్ 231 తీసుకున్నాం అనుకో, ఇది 11తో క్యాన్సిల్ అవుతుంది. 11 2 22, తర్వాత 1 ఉంటే 11 1 పోతుంది. కాబట్టి ఇది కాదు మనకు ప్రధాన సంఖ్య. నెక్స్ట్ ఆ తర్వాత ఇది కూడా ఏమవుతుందంటే 23తో క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు.
నెక్స్ట్ ఆ తర్వాత 232 తీసుకున్నామంటే ఇది వచ్చేసి మనకి ఇది కూడా ఏమవుతుందంటే 2తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ 233 ఉంది, ఇది క్యాన్సిల్ కాదు కాబట్టి ఇది ఒక ప్రధాన సంఖ్య. 234 కూడా 2తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఏమవుతుంది 2తోన క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ 229 తీసుకున్నాం అనుకో, ఇది 2తో క్యాన్సిల్ కాదు అంటే దేంతో కూడా క్యాన్సిల్ కాదు కాబట్టి ఏం చెప్పొచ్చు, ఇది చెప్పొచ్చు. అంటే ఇది 229 నెక్స్ట్ 233 అనమాట. 229 ఒకటి, ఇంకోటి 233 రెండు ఏమవుతాయంటే ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి మనకంటే 2 ఉన్నాయి. మరి ఇచ్చిన ఆప్షన్ లేదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 96 క్వశ్చన్. ఒక గోళం వ్యాసార్థం 20% పెరిగితే దాని ఘనపరిమాణంలో పెరుగుదల శాతం ఎంత అని చెప్పని ఇచ్చాడు. మరి గోళం యొక్క ఘనపరిమాణం అంటే మనకి దాంట్లో ఫార్ములా బేస్ చేసుకొని చేస్తాం మనం, కానీ అదంతా ఏం అవసరం లేదు. సింపుల్గా నేను ఏం చేస్తానంటే షార్ట్ ఫార్ములా చేస్తాను. ఇక్కడ ఏ విధంగా అంటే గోళం యొక్క ఘనపరిమాణాన్ని 100 అని చెప్పి అనుకుంటా. ఇప్పుడు మనకి వ్యాసార్థం వచ్చేసి 20% ఇంక్రీజ్ అన్నాడు. యాక్చువల్గా ఘనపరిమాణంలో మనకు ఆర్ ఏ విధంగా ఉంటుంది, వ్యాసార్థము R³ అని చెప్పి ఉంటుంది, అంటే 3 టైమ్స్ ఉంటుందని చెప్పని అర్థం. కాబట్టి నేను 20% పెరిగింది కదా, అది 120/100 అని చెప్పి అనుకుంటాను. దాన్ని ఎన్నిసార్లు రాస్తానంటే 3 టైమ్స్ రాస్తాను అనమాట. అంటే 120/100 ఇంటూ 120/100 ఇంటూ 120/100. ఓకే, ఇప్పుడు 2 zeros క్యాన్సిల్ చేయొచ్చు. 0కి 0 క్యాన్సిల్, ఒక 0కి ఒక 0 క్యాన్సిల్, ఒక 0కి ఒక 0 క్యాన్సిల్. ఇప్పుడు ఇది 12 × 12 ఎంత వస్తుంది, 144 ఇంటూ 12/10 అన్నాడు. అంటే ఏం రాయొచ్చు మనం 1.2 రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు 12 4 జా 48, 12 4 జా 48 ఎంత 52, 12 1 జా 12 ఎంత 17 అనమాట. అంటే 1 డిగ్రీ తర్వాత కాబట్టి 172.8 అనమాట. అంటే 172.8 వచ్చిందనమాట ఘనపరిమాణం. అంతకుముందు ఎంత ఉంది, 100 ఉంది. కాబట్టి ఎంత పెరిగింది శాతం అని చెప్పమంటే అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనము 100ని మైనస్ చేయాలి. ఎంత వస్తుంది అప్పుడు 8 ఏమి, నెక్స్ట్ 2 తర్వాత 72 అంటే 72.8% ఏమైంది, ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే, అర్థమైంది. ఇది షార్ట్ మెథడ్ అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్ లేదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 97 క్వశ్చన్. వరుసగా 10 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్ల బాహ్య మరియు అంతర్గత వ్యాసాల బోలు గోళాన్ని కరిగించి 10 సెంటీమీటర్ల మూల వ్యాసం కలిగిన రైట్ సర్క్యులర్ కోన్ ఆకారంని మరొక ఘన రూపంలో తయారు చేస్తారు. కోన్ యొక్క ఎత్తును కనుగొనండి. అంటే ఇక్కడ ఏమి ఇచ్చినాడంటే మనకు ఒక గోళం ఇచ్చినాడు. అంటే అదేమంటాం మనకి ఏ విధంగా ఉంటుంది, గోళం వచ్చేసి అంటే దానికి హోల్ ఉంటుంది అనమాట. అంటే అవుటరు ఒక సర్కిల్ ఉంటుంది, ఇన్నర్ ఒక సర్కిల్ ఉంటుంది అనమాట. అంటే అవుటర్ రేడియస్ ఒకటి ఉంటుంది, ఇన్నర్ ఒక రేడియస్ ఉంటుంది. అటువంటి గోళంని కరిగించి ఏం చేసినాడంటే కోన్ తయారు చేసినాడట. మరి ఈ విధంగా కరిగించి అన్నప్పుడు ఏం చేస్తామంటే రెండింటిలో ఏం చేసుకోవాలి మనం అంటే వాల్యూమ్ తీసుకోవాలి. కానీ ఇక్కడ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేసినాడంటే బయట వ్యాసార్థము లోపల వ్యాసం, అంటే బయట వ్యాసము లోపల వ్యాసం అని చెప్పి ఇచ్చాడు గోళానికి. అంటే ఏ విధంగా ఇచ్చాడు మనకంటే D = ఒకటి 10 సెంటీమీటర్స్ అన్నాడు. అప్పుడు మనకి R = ఏమవుతుంది 10/2 ఎంత 5 సెంటీమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఇది D1 అనుకుంటే ఇది D2 అనుకుందాము. ఓకే, D2 వచ్చేసి మళ్ళీ 6 సెంటీమీటర్స్ అన్నాడు. మరి R2 వచ్చేసి ఏమవుతుంది 6/2 ఎంత 3 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే టోటల్గా ఇది R అనుకున్నామంటే R³ అని చెప్పి అనుకున్నాము. R అనుకున్నామంటే ఏమన్నా ఆర్ని మనము R2 - R1 అని చెప్పని రాసుకుంటాం అనమాట. ఓకే, అది పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ ఆ తర్వాత ఈ శంకు యొక్క వ్యాసం వచ్చేసి ఎంత అన్నాడు అంటే మనకు శంకు యొక్క వ్యాసం వచ్చేసి 10 సెంటీమీటర్లు అన్నాడు. అంటే D వచ్చేసి ఎంత 10 సెంటీమీటర్లు అన్నాడు. మరి దానికి కూడా R అంటే ఏమని రాసుకోవచ్చు మనము 10/2 ఎంత 5 సెంటీమీటర్స్. ఇది శంకుది ఇది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కంప్లీట్గా శంకువు ఘనపరిమాణం వచ్చేసి గోళం ఘనపరిమాణానికి ఈక్వల్ చేసుకుంటా. మరి శంకు ఘనపరిమాణం ఫార్ములా ఏమనకంటే 1/3 πr² అనమాట. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత గోళం ఘనపరిమాణం ఫార్ములా ఏమనకంటే 4/3 πr³ అనమాట. ఓకే, πr³ అని చెప్పి రాసుకోవచ్చు. మరి ఇక్కడ దీంట్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ ఆర్ని వచ్చేసి మనకి కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది. మనకి 1/3 πr² ఎలా రాస్తా 4/3 π అని చెప్పి రాస్తా. దీన్ని ఆర్ నేను రాస్తానంటే మనము ఇక్కడ ఉంది మనకు R1 R2 ఉంది కదా. అంటే సారీ ఇక్కడ ఏం చేయాలంటే మనము R = R1 - R2 అని చెప్పి రాసుకుంటే R1 వచ్చేసి ఎంత R1³ -R2³ అని చెప్పి రాసుకున్నాను. ఎందుకంటే ఇది హోల్ క్యూలో ఉంటుంది కాబట్టి ఇలా రాసుకుంటారు నేను. ఇప్పుడు ఈ 3 క్యాన్సిల్ చేయొచ్చు, π క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ R అంటే ఇక్కడ దీనికి సంబంధించింది ఏది శంకు సంబంధించిన R వచ్చేసి ఎంత 5 కదా. అంటే 5² × H అనమాట.
నెక్స్ట్ 4 ఇంటూ R1 వచ్చేసి ఎంత 5 కదా, అంటే 5 క్యూబ్డ్ అవుతుంది. 5 క్యూబ్డ్ మైనస్ R2 వచ్చేసి ఎంత 3 అనమాట, అంటే 3 క్యూబ్డ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనము 5 స్క్వేర్ మీన్స్ 25 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 5 క్యూబ్ మీన్స్ 125 మైనస్ 3 క్యూబ్ మీన్స్ 27 అనమాట. నెక్స్ట్ 25 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 15లో 7 పోతే 8 మనకు, ఇక్కడ 11 ఉంటుంది, 11లో 2 పోతే 98. నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 98 బై ఎంత 25 ఉంటుంది. మనకు అది ఏది కూడా క్యాన్సిల్ కాదు, మనకు మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసినామంటే 4 8 జా 32, 4 9 జా 36, 39, 392/25. మరి దీన్ని డివిజన్ చేసినామంటే ఆన్సర్ వచ్చేసి ఏమొస్తుందంటే 15.68 ఏమి సెంటీమీటర్స్ వచ్చేస్తుంది. మన ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు కంప్లీట్గా 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మాత్రంగా ఇది అబ్జర్వ్ చేయండి అంతే, ఈ విధంగా వేసుకోవాలి మనం. ఆర్ని వచ్చేసి ఈ విధంగా వేసుకున్నామంటే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, 10 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తంలో 16 సెంటీమీటర్ల పొడవు ఉన్న ఒక జా గీయబడింది. వృత్త కేంద్రం నుండి జా దూరం ఎంత అన్నాడు. సింపుల్, మనకి ఒక వృత్తాన్ని మనం తీసుకున్నామంటే ఈ వృత్తం యొక్క కేంద్రం ఓ అనుకున్నామంటే ఇక్కడ జా గీసుకుందాము. ఏమి ఈ జా యొక్క లెంత్ ఎంత అన్నాడు వాడు అంటే మనకు 16 సెంటీమీటర్లు అన్నాడు. ఇది ఎంత, ఇది 16 సెంటీమీటర్లు అన్నాడు ఈ జా వచ్చేసి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత దూరం అంటున్నాడు వాడు. ఇది ఏ అనుకున్నాం అనుకోండి, ఓఏ ఎంత అంటున్నాడు. మరి ఇంకోటి ఏమి ఇచ్చిన అంటే వ్యాసార్థం ఇలా గీసుకోవచ్చు మనం. ఇక్కడ బి అని చెప్పి గీసుకున్నానంటే వ్యాసార్థం ఎంత అన్నాడు అంటే 10 సెంటీమీటర్లు అని చెప్పి అని ఇచ్చినాడు. ఇది 10, ఈ మొత్తం 16 అన్నప్పుడు ఇదేమవుతుంది, ఇది సి అనుకున్నాం అనుకో, ఈ బీసీ వచ్చేసి 16 అన్నప్పుడు ఏబీ ఎంత అవుతుంది అంటే హాఫ్ అవుతుంది దాంట్లో, అంటే ఏమవుతుంది 8 అవుతుంది. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది మనకు. అప్పుడు ఇది కర్ణం అవుతుంది. ఇవి రెండు ఎదురు, ఈ రెండు కూడా ఏవి లంబ భుజాలు అవుతాయి. అప్పుడు లంబ భుజాలు అన్నప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారంగా ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా రాయొచ్చు, √10² మైనస్ 8² రాసుకోవచ్చు. ఓకే, 100 మైనస్ 64 ఎంత వస్తుంది, 10లో 4 పోతే 6, 9లో 6 పోతే 9లో 6 పోతే 3, 36 అంటే ఏమంత 6 సెంటీమీటర్స్ అనమాట. ఓకే, అంటే కేంద్రం నుండి జాకు గల దూరం ఎంత అంటే 6 సెంటీమీటర్స్ అనమాట. మరి ఇచ్చిన ఆప్షన్లో ఏంటి అవ్వదంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 100 క్వశ్చన్, 5, 3, 24, 18, 35 మరియు 16 అనే అవర్గీకరించబడిన దత్తాంశం యొక్క మధ్యగతం అనమాట. చాలా ఈజీ. మధ్యగతం అంటే నేను చెప్తాను ఇంతకుముందే, ఏం తీసుకోవాలి మనము, మధ్య విలువ అని చెప్పి తీసుకోవాలి. ఒకవేళ మధ్య విలువ 2 వచ్చినాయి అనుకోండి, ఏం చేయాలి, వాటి సరాసరి తీసుకోవాలంతే. మరి చూద్దాం, ఇక్కడ ఫస్ట్ వీటిని ఆర్డర్లో రాసుకున్నాం మనం. ఫస్ట్ ఏది వస్తుంది 3 వస్తుంది, ఆ తర్వాత 5, ఆ తర్వాత వచ్చేసేది 3, 5 తర్వాత 16, ఆ తర్వాత 18, తర్వాత 24, 25 ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 6 ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి మనము 2 తీసుకోవాలి. అంటే 2 అంటే వీటికి యావరేజ్ తీసుకోవాలి మధ్యగతం అంటే. అప్పుడు 16 + 18/2 ఎంత వస్తుంది, 34/2 మీన్స్ 17 అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 101 క్వశ్చన్, దిగువ ఇవ్వబడిన దత్తాంశం యొక్క పరిధి, బాహులకం మరియు మధ్యగతం యొక్క సగటు ఎంత. పరిధి, బాహులకం, మధ్యగతం అన్నాడు. వాటి యొక్క సగటు అంటాం వల్ల, అంటే ఈ విషయాలు మొత్తం అన్నీ కూడా. మరి పరిధి అంటే అర్థమే మనకు వ్యాప్తి అని చెప్పి అర్థం. వ్యాప్తి అంటే అర్థమే మనకు గరిష్ట సంఖ్య మైనస్ కనిష్ట సంఖ్య, లేదంటే గరిష్ట అంశము మైనస్ కనిష్ట అంశం. మరి వీటిలో గరిష్ట వ్యాప్తి లేక పరిధి అంటే మనకు గరిష్టం అంటే ఏది తీసుకోవచ్చు మనం అంటే 19 ఉంది. ఏమి కనిష్టం వచ్చేసి ఏది ఉంది అంటే 2 ఉంది. 19 - 2 అంటే ఎంత వస్తుంది 17 అనమాట. వ్యాప్తి వచ్చేసింది. తర్వాత బాహులకం అన్నాడు. మరి బాహులకం అంటే మనకు రిపీటెడ్ వాల్యూ. మరి రిపీటెడ్ వాల్యూ ఏది ఎక్కువగా ఉందంటే అబ్జర్వ్ చేస్తే మనకు వీటిలో వచ్చేసి 4 3 టైమ్స్ ఉంది. ఓకే, 9 2 టైమ్స్ ఉంది. 9 2 టైమ్స్ ఉంది. 4 వచ్చేసి 3 టైమ్స్ ఉంది. కాబట్టి బాహులకం ఏం చేయొచ్చు మనము 4 అని చెప్పి రాసుకోవచ్చు. వ్యాప్తి, బాహులకం, తర్వాత మధ్యగతం అన్నాడు. మరి మధ్యగతం అంటే మళ్ళీ ఏం చేయాలి మనం ఇప్పుడు వీటిని ఆర్డర్ వైజ్ రాసుకోవాలి. మనం ఆర్డర్ వైజ్ రాసుకోవాలంటే ఫస్ట్ లీస్ట్ ఏముంది 2 ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత 3 వచ్చేసి ఎన్ని టైమ్స్ ఉందంటే 2 టైమ్స్ ఉంది. కాబట్టి 3, 3 రాస్తా. ఏమి నెక్స్ట్ వచ్చేసి 4 వచ్చేసి ఎన్ని టైమ్స్ 3 టైమ్స్ ఉంది. కాబట్టి 4 4 4 రాసుకుంటా. 3 టైమ్స్ 4 రాసిన.
నెక్స్ట్ ఆ తర్వాత 5 వచ్చేసి 1 టైం ఉంది. ఓకే, నెక్స్ట్ 6 వచ్చేసి కూడా ఓన్లీ 1 టైం ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత 7 లేదు. నెక్స్ట్ 8 1 టైం ఉంది. నెక్స్ట్ 9 వచ్చేసి 2 టైమ్స్ ఉంది. ఓకే, 9 2 టైమ్స్ రాసుకుంటా. నెక్స్ట్ 9 2 టైమ్స్ రాసుకున్న తర్వాత ఏదుందంటే 10 1 టైం ఉంది. 10 1 టైము. నెక్స్ట్ 11 1 టైం ఉంది. ఆ తర్వాత 12 లేదు. నెక్స్ట్ వచ్చేసి ఏది ఉంది 15 ఉంది. 15. నెక్స్ట్ వచ్చేసేది 19 ఉంది. ఓకే, 19 అంటే ఇప్పుడు మనం ఎన్ని ఉన్నాయి మనకి పరిశీలన అంశాలు అంటే మనకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. ఇక్కడ కూడా చూద్దాం మరి ఇక్కడ కూడా 15 ఉన్నారు మనకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ఉన్నాయి. మరి 15 అన్నప్పుడు మిడ్ వాల్యూ ఏది వస్తుంది మనకి అంటే ఏం తీసుకోవాలి? మిడ్ వాల్యూ వచ్చేసి మనకు 8 తీసుకోవాలి మనం. అంటే ఇటువైపు 7 అటువైపు 7 ఉంటాయి, మధ్యలో 8 ఉంటుంది. 8th టర్మ్ అని చెప్పాను, అంటే 8th పరిశీలనాంశం అని చెప్పని అర్థం. అంటే అప్పుడు మనం 1 2 3 4 5 6 7 ఇది 7. నెక్స్ట్ ఇటువైపు 1 2 3 4 5 6 7 ఇటువైపు 7. ఇదే మిడిల్ అవుతుంది. ఇదే ఏమవుతుంది మనకు మధ్యగతం అవుతుంది. కాబట్టి 6 ఏమవుతుంది మధ్యగతం అవుతుంది. ఇప్పుడు ఈ మూడిటి యొక్క సగటు అన్నాడు. అంటే అర్థమే మనకు 17 + 4 + 6/3 అనమాట. 17 + 4 ఎంత 21 మనకి. ఓకే, 21 + 6 ఎంత 27/3. అంటే 3 1 3 9 అంటే ఇది 9 అనమాట. మరి 9 అన్నప్పుడు ఆప్షన్లో మనకు చూసినామంటే ఏదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, 102 క్వశ్చన్ 345.789లో 8 9 యొక్క స్థాన విలువల మొత్తము అన్నాడు. 8 9 యొక్క స్థాన విలువలు అంటే పాయింట్ తర్వాత ఉన్నాయి. ఇది పాయింట్ తర్వాత ఉన్నాయి కాబట్టి ఇక్కడ పాయింట్కి 2 digits తర్వాత ఉంది కాబట్టి ఏం చేస్తానంటే 8/100 అని చెప్పి రాసుకుంటా. ప్లస్ అని చెప్పని పాయింట్కి 3 digits దగ్గర ఉంది కాబట్టి ఇది ఏం చేస్తా 9/5 అని చెప్పి రాసుకుంటా. అర్థమైంది? పాయింట్ తర్వాత 2 digitsకి ఏది 8 ఉంది కాబట్టి 8/100, తర్వాత 3 digits ఉంది కాబట్టి 9/5 అని చెప్పి రాసుకుంటా. ఇక్కడ రెండు సేమ్ లేవు కాబట్టి దీన్ని కూడా తోయం చేసుకున్నామంటే ఇక్కడ 0 పెట్టినానంటే కింద కూడా ఏం చేయొచ్చు మనం 0 పెట్టుకోవచ్చు. ప్లస్ 9/1000 అని చెప్పి రాసుకుంటా. ఎందుకంటే క్యాలిక్యులేషన్ పర్పస్కి అనమాట. మళ్ళీ యాక్చువల్ అయితే ఏం చేస్తాం మనము ఎల్సీఎం తీసుకొని లెంత్ చేస్తాం. అలా కాకుండా అట్లా ఇక్కడ 1000 ఉంది కాబట్టి ఇక్కడ 1000 వచ్చి రాసుకోవాలంటే ఇక్కడ 0 పెట్టి ఇక్కడ పైన 0 పెట్టుకున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకు 1000 వస్తుంది ఎల్సీఎం సింపుల్గా. పైన ఏం చేస్తాం మనం ప్లస్ చేస్తాం డైరెక్ట్గా మనకు 80 + 9 అనమాట. ఎంత వస్తుంది 89/1000 అనమాట. మరి ఆప్షన్లో మనకు ఎన్నోదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 103 ప్రాబ్లం ఇచ్చామంటే ఈ విధంగా ఇచ్చాడు మొత్తం అంతా. దీన్ని 34 భాగిస్తే వచ్చే శేషం ఎంత అన్నాడు. చూడడానికి మనకి లెంతీగానే కనిపిస్తుంది కానీ ఈజీగానే చేసుకొని వెళ్తాం మనం సింపుల్గా. అంటే 34తో ఈ మొత్తాన్ని భాగించాలంట. నేనేం చేస్తాను అంటే సపరేట్ చేస్తాను ఫస్ట్. అంటే రిమైండర్స్ మాత్రం తీసుకుంటాను. అంటే 73 కదా, ఈ 73ని ఏం చేస్తానంటే 34తో డివిజన్ చేసామంటే 34 2 68 అంటే ఎంత వస్తుంది 5 వస్తుంది రిమైండర్. నెక్స్ట్ మళ్ళీ 34తో 75 తీసుకుంటే నెక్స్ట్ మళ్ళీ 34 2 68 ఎంత వస్తుంది 7 వస్తుంది. నెక్స్ట్ 78 తీసుకున్నానంటే 34తో 34 2 68 ఎంత 10 వస్తుంది రిమైండర్. నెక్స్ట్ మళ్ళీ 34తో 57 తీసుకున్నానంటే 34 1 34 3 2 ఎంత 23 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ 197 అన్నాడు. 197 34 తీసుకుంటే 34 5 తీసుకోవచ్చు ఎంత 170 ఎంత వస్తుంది 27 వస్తుంది. నెక్స్ట్ 34 37 34 1 34 అంటే 3 వస్తుంది. ఇప్పుడు ఈ రిమైండర్స్ అన్నిటిని రాసుకుంటాను. అంటే ఏమి 5 × 7 × 10 × 23 × 27 × 3 బై ఎంత 34 అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఈ వీటిని 34కి నియరెస్ట్గా రాసుకుంటాను. మరి 34కి నియరెస్ట్గా అంటే ఏం చేస్తా 5 7 ఎంత 35. నెక్స్ట్ 10 3 రాసుకుంటా ఎంత వస్తుంది 30 వస్తుంది. నెక్స్ట్ 23 27 అలానే రాసుకుంటా బై 34 అనమాట. ఇప్పుడు ఈ 35 30 23 27 ఏం చేస్తానంటే ఈ 34లో నుంచి 34ని మైనస్ చేస్తాను. అంటే వీటిలో నుంచి 35 నుంచి ఏం చేస్తానంటే 34ని మైనస్ చేసుకుంటూ వెళ్తాను. ఇప్పుడు దానిలో నుంచి 34ని మైనస్ చేస్తాను. అంటే 35 - 34 ఇంటూ 30 - 34 ఇంటూ 23 - 34 ఇంటూ 27 - 34 అనమాట. ఓకే, బై 34 అనమాట. ఏమొస్తుంది
ఇక్కడ 1 వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి -4 వస్తుంది. ఇది వచ్చేసి -11 వస్తుంది. ఇంటూ నెక్స్ట్ 27 నుంచి 34 పోతే ఎంత -7 వస్తుంది బై 34 వచ్చింది. ఇప్పుడు దీనిలో మనము మల్టిప్లికేషన్ చేసుకున్నామంటే 7 4 జా 28, 28 ప్లస్ 28 వస్తుంది. ఇంటూ ఎంత -11 బై 34 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఈ 28 ఏం చేస్తానంటే మళ్ళీ 28 - 34 అని చెప్పి రాసుకొని ఇంటూ -11 రాసుకుంటా బై 34 మనకు 28 - 34 అంటే 28 - 34 మీన్స్ -6 ఇంటూ -11 బై 34 అంట. అంటే ఎంత వచ్చింది మనకు అప్పుడు మైనస్ ప్లస్ కదా, అంటే 66 బై 34 అయింది. 66 బై 34 అంటే 34తో 66ని డివిజిబుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది 34 2 జా వచ్చే 68 కాబట్టి 34 1 తీసుకుంటే 34 అయితే 6లో 4 పోతే 2 వస్తుంది, 6లో 3 పోతే 3 ఎంత 32 వచ్చింది. టోటల్ రిమైండర్ ఎంత వస్తుంది లాస్ట్ కంటే 32 వస్తుంది అనమాట. అంటే ఇచ్చిన ఆప్షన్లో మనకి ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది లాజిక్ పైన చేస్తున్నా అంతే, దీనికి మీనింగ్ అంటే ఏముండదు. ఇలా మనం చేసుకుంటూ వెళ్ళామంటే దేనికైనా శేషం ఇలా పెద్దగా లెంత్కి ఇచ్చినప్పుడు ఇలా చేస్తే వచ్చేస్తుందని చెప్పని అర్థం అంతే. కానీ ఎందుకు అలా చేసేవారు సార్ అంటే దానికి రీజన్ ఉండదు. లాస్ట్ 104 క్వశ్చన్ చూసామంటే ఏమి ఇచ్చాడంటే మనకు x³ = 270 + y³ x = 6 + y అయితే x + y వాల్యూ ఎంత అన్నాడు. మరి x + y వాల్యూ ఎంత అన్నప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ x = 6 + y అన్నాడు. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ y³ ఇటువైపు తీసుకుంటా, అంటే x³ - y³ = ఎంత 270. నెక్స్ట్ ఇక్కడ x = ఏముంది 6 + y ఉంది కదా, అంటే x - y = ఏమని రాసుకోవచ్చు మనము 6 అని చెప్పి రాసుకోవచ్చు. ఆల్రెడీ మనకు ఒక ఫార్ములా ఉంది x³ - y³ అంటే మనకు ఏమని రాసుకోవచ్చు మనం అంటే x - y హోల్³ ప్లస్ 3xy ఇంటూ x - y అని రాసుకోవచ్చు. అది x³ - y³ అంటే x - y హోల్³ ప్లస్ 3xy ఇంటూ x - y అని చెప్పి రాసుకోవచ్చు. ఇది కూడా ఎంత 270 అనమాట. ఇప్పుడు మనకి ఆల్రెడీ x - y అంటే ఎంత 6 అంటే 6³ ప్లస్ 3xy తెలియదు, మళ్ళీ x - y అంటే ఏం రాస్తా ఇంటూ 6 రాస్తా. ఇది కూడా ఎంత 270. 6³ మీన్స్ ఎంత 216 ప్లస్ 6 3 జా 18xy = 270. 18xy = 270 - 216 18xy = 10లో 6 పోతే 4 ఉంటుంది. నెక్స్ట్ 6 ఉంటుంది, 6లో 1 పోతే 5 ఉంటుంది. ఎంత 54 అనమాట. 54 అంటే 18 1 జా 18 3 జా తీసుకోవచ్చు. అంటే xy = ఏమి 3 వచ్చింది. అంటే xy = 3 ఉంది, మనకి x - y = 6 ఉంది. మనకి ఏం కావాలి x + y కావాలి. అంటే అప్పుడు ఏం చేస్తాను నేను x + y హోల్ స్క్వేర్ తీసుకుంటా. x + y హోల్ స్క్వేర్ తీసుకుంటే ఎలా రాసుకోవచ్చు అంటే x - y హోల్ స్క్వేర్ ప్లస్ 4xy అని చెప్పి రాయొచ్చు. ఇది ఫార్ములా ఉంది మనకు x + y హోల్ స్క్వేర్ = x - y హోల్ స్క్వేర్ ప్లస్ 4xy అని చెప్పి రాసుకుంటాం. ఇప్పుడు x - 6 అంటే ఏమనుకో 6 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ xy మీన్స్ 3 వచ్చింది. 6 స్క్వేర్ మీన్స్ 36 ఎంత 12 అంటే ఎంత వస్తుంది 48 అనమాట. ఎంత x + y హోల్ స్క్వేర్ = ఎంత 48. x + y = √48 అని చెప్పి రాసుకోవచ్చు. మరి √48 అన్నప్పుడు నేను ఎలా రాయొచ్చు 16 3 జా 48 అని చెప్పి రాసుకోవచ్చు. అంటే √6 16 √3 రాసానంటే 4√3 వస్తుంది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది 4√3 అనమాట. ఇది టోటల్గా మనకి మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు న్యూ సిరీస్లో భాగంగా SGT ఆస్పిరెంట్స్ కొరకు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 3 క్వశ్చన్ పేపర్లోని మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ క్లాసు. కొద్దిగా ఈ పేపరు టఫ్గా ఉందనిపిస్తుంది, కానీ మనం చేసుకుంటూ వెళ్ళినామంటే ఈజీగానే అనిపిస్తాయి. ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మ్యాథ్స్ చాలా ఈజీగా ఉంటుంది. మిగతా సబ్జెక్టులు మాత్రం మ్యాథ్స్ కాదు మనకి, ఎందుకంటే మిగతా సబ్జెక్టుని మనము వాటి ఫండమెంటల్ బేస్ నేర్చుకున్నామంటే ఆన్సర్ వచ్చేస్తాయి అనమాట. కొద్దిగా అటు ఇటు ఉన్నాయనుకోండి, కొద్దిగా థింక్ చేసినామంటే ఆన్సర్ వచ్చేస్తాయి. కానీ మ్యాథ్స్ విషయం అలా కాదు. మీరు సూత్రాలు నేర్చుకోవాలా, ఆ సూత్రాలని ఎక్కడ అప్లై చేయాలో అక్కడ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఇంకొకటి జస్ట్ చేసేటువంటి ప్రాసెస్లో ప్లస్ మైనస్లు అని చెప్పని పొరపాటున ప్లస్ బదులుగా మైనస్ ప్లస్ వేసినాం అనుకోండి ఏమవుతుంది మొత్తం తప్పు అవుతుంది. అందుకే మ్యాథ్స్ కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేది అనమాట. కొంతమంది చాలామంది కూడా ఏం చేస్తారంటే మ్యాథ్స్ నెగ్లెక్ట్ చేస్తారు. మనకి డిఎస్ విషయంలో ఒక్క మార్క్ అనేదే మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అంటే ఒక్క మార్క్తోనే మనం జాబు వచ్చేది పోయేది ఉంటుంది. కాబట్టి మీరు మ్యాథ్స్ పైన ఖచ్చితంగా అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేయండి అనమాట. ఓకే, మరి ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే ఇఫ్ లైక్ దిస్ క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్
శ్రీ కృష్ణవేణి. అండ్ ఆల్సో షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్, యువర్ రిలేటివ్స్ అండ్ వెల్ విషర్స్. అట్లనే ఒక లైక్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఉప్పర శ్రీనివాసులు.